Hi all, welcome to ES Technologies. And the today's topic in Excel is creating a new workbook. As you all know how to create a new workbook, just click on File, New. You want to create a blank workbook, blank. File, New, blank workbook. See, blank workbook will be created. Open and here you can type your required data. Type your required data, roll number, name, marks, everything. So many columns. Whatever data you want, you can type. This is the way you create a new workbook. Next topic is filtering file names. So filtering file names, to learn filtering file names, click on File, Open, Browse, click on Browse. See, from the desktop, these are all the files which are available, which is the required file. మనకి ఏ ఫైల్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ పిక్ చేసుకుంటాం ఇక్కడ నుండి. See, I'll click one file and click on Open. సో ఇక్కడ పక్కన ఫైల్ నేమ్ పక్కన మనకి ఏముంది, ఆల్ ఎక్సెల్ ఫైల్స్. ఆల్ ఎక్సెల్ ఫైల్ కాకుండా ఇఫ్ ఐ క్లిక్ ఆల్ ఫైల్స్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే అన్ని ఫైల్స్ డెస్క్టాప్ పైన, డెస్క్టాప్ లొకేషన్ పైన ఉన్న అన్ని ఫైల్స్, సీ హియర్ ఐ ఓపెన్ డెస్క్టాప్. సో డెస్క్టాప్ లో ఉన్న అన్ని ఫైల్స్ అన్ని ఓపెన్ అవుతాయి మనకి ఇక్కడ. లిస్ట్ ఆల్ ద ఫైల్స్ విల్ బి ఓపెన్ హియర్. ఫ్రమ్ దట్ ఆల్ ద ఫైల్స్ యూ విల్ సెలెక్ట్ ద రిక్వైర్డ్ ఫైల్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్. అన్ని ఫైల్స్ నుంచి మనం రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తాము. ఇఫ్ ఐ క్లిక్ సెలెక్ట్ ఆల్ ఫైల్స్ కాకుండా ఇఫ్ ఐ సెలెక్ట్ ఓన్లీ ఎక్సెల్ ఫైల్స్, see only Excel files will be shown here. Excel file చేస్తే only Excel files will be shown here. If I select text files, only text files మాత్రమే ఇక్కడ షో అవుతాయి. అందులోంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం. Similarly, depending on the requirement, we select whether we want only worksheets or templates or data interchange formats or all files or all Excel files or Excel files. Depending on our requirement, we will put the filter. ఇక్కడ మనం ఫిల్టర్ అప్లై చేస్తాం అన్నమాట. ఈ ఫిల్టర్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ ఫిల్టరింగ్ ఫైల్ నేమ్స్. ఫైల్ నేమ్స్ ని మనం ఫిల్టర్ చేస్తున్నాం ఇక్కడ. Hope you have understood this one. We'll see the next topic. Next topic is saving the file. ఒకవేళ మనం ఎక్సెల్ టైప్ చేసిన తర్వాత ఎలా సేవ్ చేయాలి. ఫైల్, సేవ్. We have seen in the previous videos only. ఫైల్కి వెళ్ళాలి, సేవ్కి వెళ్ళగానే వేర్ యూ వాంట్ టు సేవ్. డెస్క్టాప్ పైన సేవ్ చేయాలనుకుంటున్నారా, ఏ లొకేషన్లో సేవ్ చేయాలనుకుంటే ఆ లొకేషన్ ఓపెన్ చేయండి, అక్కడ సేవ్ చేయండి. గివ్ ద ఫైల్ నేమ్, సేవ్ యాజ్ టైప్. ఒకవేళ మనం పీడిఎఫ్గా సేవ్ చేయాలి అనుకుంటే పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. If you want to save it in Excel format, click on Excel format. File name, save as. So like this you can save your files. I'll open this file. The next topic is auto recovery. Auto recovery లో మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా మన ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. టు డూ దట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫైల్లో మనకి ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళాలి. ఫైల్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ సేవ్ ట్యాబ్ ఉంది కదా, వేరియస్ ట్యాబ్స్ ఆర్ అవైలబుల్ లైక్ జనరల్, ఫార్ములాస్, ప్రూఫింగ్, సేవ్ లాంగ్వేజ్. క్లిక్ ఆన్ సేవ్లో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ ఫైల్స్ ఇన్ దిస్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో సేవ్ చేయాలనుకుంటున్నాము. ప్లస్ సేవ్ ఆటో రికవర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ సో మెనీ మినిట్స్. సో ఎవ్రీ 5 minutes లేకపోతే 10 minutes మన ఇష్టం. సో ఫర్ ఎవ్రీ 5 minutes ఐ వాంట్ టు సీ. చెక్ బాక్స్ ఇక్కడ చెక్ చేస్తున్నాం కాబట్టి సేవ్ ఆటో రికవర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ 5 minutes. ఫర్ ఎవ్రీ 5 minutes ఒకసారి మన ఎక్సెల్ షీట్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది అనమాట ఇంటర్నల్లీ. ఈవెన్ ఇఫ్ వీ డూ నాట్ సేవ్ అవర్ ఎక్సెల్, మనం సేవ్ చేయకపోయినా సరే మన ఎక్సెల్ అనేది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఫర్ ఎవ్రీ 5 minutes ఇట్ విల్ బి సేవ్డ్ ఇన్ ద సిస్టమ్. సో మనం సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. ఇన్ కేస్ సేవ్ చేయకపోతే ఫర్ ఎవ్రీ 5 minutes ఇట్ విల్ బి సేవ్డ్ ఆటోమేటికల్లీ. దట్ ఈస్ ఆటో రికవరీ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఈస్ రికవరింగ్ అన్సేవ్డ్ డేటా. ఇంతకుముందు ఆటోమేటికల్ ఎలా సేవ్ చేయాలో చూసాం కదా, ఇప్పుడు ఆటోమేటికల్గా సేవ్ అయిన డేటాని ఎలా రికవర్ చేయాలి. సో గో టు ఫైల్,
ఫైల్లో ఇన్ఫో ట్యాబ్, ఇన్ఫో క్లిక్ చేయండి. ఇన్ఫోలో మనకి ఇక్కడ మేనేజ్ వర్క్ బుక్ ఆప్షన్ ఉంది. సో మేనేజ్ వర్క్ బుక్లో రికవర్ అన్సేవ్డ్ వర్క్ బుక్స్, ఇక్కడ యారో క్లిక్ చేయగానే రికవర్ అన్సేవ్డ్ వర్క్ బుక్స్. సో అన్సేవ్డ్ ఫైల్స్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రెసెంట్లీ దేర్ ఆర్ నో అన్సేవ్డ్ ఫైల్స్, సో దిస్ ఇస్ ఎంటీ. మనకి ఫైల్స్ ఏం లేవు కాబట్టి ఎంటీగా ఉంది. సో టెక్స్ట్ ఫైల్స్ కూడా we will display all files. The box here is empty, that means there are no unsaved files, all are saved only. In case even unsaved files ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. At that time you can select that file, ఏదైతే ఒక ఫైల్ డిస్ప్లే అయితే ఫైల్ సెలెక్ట్ చేయాలి, then click on open. That file will be opened. Since here we are not having any files, we cannot open those files. There is one more method of recovering unsaved workbooks. We will see that method also. Click on file click చేయగానే ఓపెన్ దగ్గర మనం ఏదైనా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఓపెన్ చేయాలనుకుంటే ఆ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ బ్రౌజ్ చేసి ఓపెన్ చేస్తాం. సో అన్సేవ్డ్ డేటా ఓపెన్ చేయాలి అనుకుంటే here one ఆప్షన్ is there, here recover unsaved workbooks. Click on that. Recover unsaved workbook క్లిక్ చేస్తే మనకి సేమ్ అదే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. Previously what we have seen. Since there are no files here, files display అవ్వలేదు. So one method of opening unsaved files is recovering unsaved files is file, open, recover unsaved workbooks. Next other one is info lo manage workbook lo recover unsaved workbooks. Two options are there. These are the two options. Next topic is password protecting a workbook. సో వర్క్ బుక్ కి మనం పాస్వర్డ్ ఇచ్చి ఎలా ప్రొటెక్ట్ చేస్తాం. సో ప్రొటెక్టింగ్ ఏ వర్క్ బుక్, క్లిక్ ఆన్ ఫైల్లో మనకు ఆప్షన్ ఏంటంటే ఇన్ఫో. క్లిక్ ఆన్ ఇన్ఫోలో ప్రొటెక్ట్ వర్క్ బుక్స్, హియర్ ప్రొటెక్ట్ వర్క్ బుక్ ఆప్షన్ ఇస్ దేర్. క్లిక్ ఆన్ దట్ ప్రొటెక్ట్ వర్క్ బుక్. సి always open read only. You will open read only or encrypt with password. Protect current sheet. ఓన్లీ కరెంట్ షీట్ ప్రొటెక్ట్ చేయాలా లేకపోతే కంప్లీట్ వర్క్ బుక్ ని ప్రొటెక్ట్ చేయాలా అన్నది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ దిస్ ఐఎమ్ సెలెక్టింగ్ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్. సో ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్, ఎన్క్రిప్ట్ ద కంటెంట్స్ ఆఫ్ ది ఫైల్ విత్ పాస్వర్డ్. సో ఇక్కడ కాషన్ అని మనకి ఇక్కడ ఒక వార్నింగ్ డిస్ప్లే అవుతుంది. ఇఫ్ యూ లూజ్ ఆర్ ఫర్గెట్ ద పాస్వర్డ్ ఇట్ కెనాట్ బి రికవర్డ్. సో be careful while giving passwords. So password I am giving it here, it has ABCD. Click on OK. Re-enter the password ABCD. Okay. So a password is required to open this workbook. Close this. What we'll do is I'll close this. Save it first of all. Then close. The example is name of the workbook. I'm closing this. See example, I'm on the desktop. This is the file. Just open it. What we expect it to do is prompt for a password. So it is asking for a password. I'm typing ABC only. The password subnet is not correct. So example and file open avvaledu manaki. We'll try once again with correct password now. ABCD. Click on OK. See the file got opened. So మనం పాస్వర్డ్ ఇస్తేనే ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ ప్రొటెక్టింగ్ ద వర్క్ బుక్ విత్ పాస్వర్డ్స్. We'll see the options of protecting workbook options. File, click on file, info, protect workbook. These options we have already seen. Let us discuss one by one. Always open read only. That means our file will be open in read only mode. You cannot edit or do any changes. Read only mode lo open avutundi. You can read only. You cannot write. That means you cannot edit or make any changes. Next one is encrypt with password. Encrypt with the password we have already seen. So we will be giving a password to the workbook. Protect current sheet. That means we will be giving log only to the current sheet, not the entire workbook, only current sheet. Next one is protect workbook structure. If we select this option, we will be protecting the structure of the workbook only. Data edit చేసుకోవచ్చు,
స్ట్రక్చర్ ప్రొటెక్ట్ చేస్తాం. స్ట్రక్చర్ ప్రొటెక్ట్ చేస్తాము అంటే ఏంటంటే యూ కెనాట్ యాడ్ ఆర్ డిలీట్ మోర్ నంబర్ ఆఫ్ షీట్స్, యూ కెనాట్ ఎడిట్ ద స్ట్రక్చర్. అంటే సమ్ షీట్స్ యాడ్ చేయడం కానీ సమ్ షీట్స్ డిలీట్ చేయడం కానీ ఇట్లాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయలేము. ఇఫ్ we do this, add a digital signature, you can add the digital signature also. Mark as final, that means the worksheet, this workbook is marked as final, marked as final, and you will not be able to do any changes. Final అయిపోయిన తర్వాత you cannot make any changes to the workbook. That is the meaning of mark as final. Next topic is checking compatibility. చెకింగ్ కంపాటబిలిటీ ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఎక్సెల్ షీట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో దిస్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్ 2016 వర్షన్. సో 2016 వర్షన్ ఫైల్ మనము ఏదైనా ప్రీవియస్ వర్షన్స్కి స్టోర్ చేయాలి అనుకుంటే దెన్ కంపాటబిలిటీ ఇష్యూస్ మే అరైజ్. దట్ మీన్స్ 2007 కానీ 2003 ఎంఎస్ ఆఫీస్ వర్షన్లో సపోజ్ ఐ వాంట్ టు సేవ్ ఇన్ 2003 ఎంఎస్ ఆఫీస్ వర్షన్. Presently I am using 2016 version. I want to save it in 2003 version. So 16లో చేసిన ఫైల్ 3 వర్షన్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. సో 2003లో సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సమ్ ఫీచర్స్ మే నాట్ బి అవైలబుల్ ఇన్ 2003. అంటే 2016లో ఉన్నన్ని ఫీచర్స్ 2003లో ఉండవు. సమ్ ఫీచర్స్ విల్ నాట్ బి దేర్. సో మనం 2016ది 2003లో సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ ఆస్క్ ఫర్ కంపాటబిలిటీ ఇష్యూస్. అంటే సమ్ వార్నింగ్ విల్ బి గివెన్ బై ద సిస్టమ్. సో ఎట్లాంటి వార్నింగ్ ఇస్తుందంటే సమ్ ఫీచర్స్ మే నాట్ బి సేవ్డ్. కొన్ని ఫీచర్స్ మీరు ఏదైతే యూజ్ చేశారో ఎక్సెల్ షీట్లో ఆ ఫీచర్స్ సేవ్ అవ్వకపోవచ్చు అని వార్న్ చేస్తుంది అనమాట. సో లెట్ us see this. See, this is the example file what I created in 2016. Now I'll save it in save as. On desktop I'll save. The file name is EE. See, save as type లో MS Excel 97 2003 workbook I'm saving. I'm saving it in older version. Older version లో సేవ్ చేస్తున్నారు 97 to 2003. సేవ్. సో సేవ్ అనగానే మనకి కంపాటబిలిటీ చెకర్ విండో అనేది ఓపెన్ అయింది. హియర్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ యూ సీ the following features in this workbook are not supported by earlier versions of Excel. These features may be lost or degraded when you save this workbook in the currently selected file format. మనం ఇప్పుడు 2097 2003 సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ వర్షన్లో సేవ్ చేయడం వల్ల కొన్ని ఫార్మాట్స్ అని మనం లూజ్ అవుతాం అనమాట. దట్ ఈస్ అ వార్నింగ్ ఇట్ ఈస్ గివింగ్. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ క్యాన్సల్? ఇఫ్ ఐ సే కంటిన్యూ ద ఫైల్ విల్ బి సేవ్డ్. అంటే 2003 వర్షన్లో సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా విత్ సమ్ లాస్ ఆఫ్ సమ్ ఫీచర్స్. ఏవైనా అడిషనల్ ఫీచర్స్ ఏవైనా కొత్త ఫీచర్స్ మనం యూజ్ చేసినట్టే ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనం లాస్ అవుతాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపాటబిలిటీ చెకర్. దట్ ఈస్ సేవ్ చేయాలి అనుకుంటే. ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు ఓపెన్ దట్ ఫైల్, ఈ ఫైల్ సేవ్ చేసాం కదా, ఐఎమ్ ఓపెనింగ్ దట్ ఫైల్. This EE file I'll close it here. I'll open from the desktop. See, ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ కంపాటబిలిటీ మోడ్లో ఓపెన్ అవుతుంది. అంటే ప్రీవియస్ వర్షన్ ఫైల్స్ మనం న్యూ వర్షన్ సిస్టంలో ఓపెన్ చేస్తే those files will be opened in compatibility mode. కంపాటబిలిటీ మోడ్లో ఓపెన్ అవుతాయి. ఎర్లియర్ వర్షన్స్ న్యూ వర్షన్లో కంపాటబిలిటీలో ఓపెన్ అవుతాయి. ఇన్ కేస్ న్యూలోది ఓల్డ్లోకి సేవ్ చేయాలి అనుకుంటే ఇట్ విల్ వార్నస్, వార్నింగ్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద compatibility checking. Thank you all of you. We will continue in the next video.